సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుండి. మీ హృదయాల్ని కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుస్తున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని అడుగుగా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆగుదాం. చదవబడిన వాక్య పట్టణాన్ని సందర్భానుసారంగా మనం ఆలోచించుకుంటే శిష్యులలో ఒక అలజడి స్టార్ట్ అయింది. నిజానికి ఈరోజు నేను ఇది చెప్పాలనుకోలేదు, ఇక టైం లేదు కనుక కొద్ది నిమిషాలు కొన్ని సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక వెళ్ళిపోతున్న రోజులు దగ్గరకు వచ్చేసాయి. ఇక శిష్యుల మధ్య ఇంక ఎక్కువ రోజులు ఉండడు. ఇక ఆయన వెళ్ళిపోతున్న టైంలో ఆయన మాట్లాడుతున్నాడు, చాలా ఓపెన్గా తన శిష్యులకి చెప్తున్నాడు, ఇక నేను వెళ్ళిపోతున్నాను అని. వాళ్ళు చాలా కంగారు పడుతూ వారి హృదయాలు కలవరపడినాయి కూడా అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే అప్పటికే వీళ్ళకి ఒక హిందూ కార్యక్రమం జరిగింది. మనం తీసుకుంటున్న లాస్ట్ సఫర్ ఏదైతే ఉందో, ఈ ప్రభురాత్రి సంస్కరణ ఆ 13వ అధ్యాయం సుమారు 21వ వచనం నుండి సుమారు 38వ వచనం వరకు ఈ సంభాషణలు జరుగుతుంటాయి. అక్కడ ప్రభు చెప్తుంటాడు, మనలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, ఆ మనలో ఒకడు నమ్మక ద్రోహం ఉన్నాడు. ఇలాంటి విషయాలను డిస్కషన్ చేస్తూ ఒక పస్కా పాట పాడుకొని నేను ఇంకా త్వరలోనే నేను వెళ్ళిపోతున్నాను, ఇలాంటి ముగింపు మాట్లాడుతున్నప్పుడు శిష్యులు కంగారు పడతారు. ప్రభు, అన్నీ వదులుకొని వెనకాల వచ్చేసాము. యాకోబు యోహాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి యొక్క బిజినెస్ని పక్కన పెట్టి వచ్చేసారు. వాళ్ళతో పాటు పొత్తు వ్యాపారం చేస్తున్న, అంటే ఉమ్మడి వ్యాపారం చేస్తున్న పేతురు గారు కూడా ఆ బిజినెస్ని వదిలి వచ్చేసాడు. శిష్యులు మతాల్లో తిరుగుతున్న వారు వారి మతాలను వదిలేశారు. ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళ సంస్థలను వదిలేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కండిషన్ నుండి ఒక్కొక్క పరిస్థితి నుంచి అన్నీ వదిలేసుకుని సర్వము నువ్వే అనుకుని వచ్చేసారు. అంతా బాగానే ఉంది, నడుస్తుంది అనుకునే సమయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించే మాట ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అన్నీ వదిలేసుకుని ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో మాకేం అర్థం కావట్లేదు, అయినా మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలుసు అని అంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు ఎలా తెలుస్తుంది ప్రభువా, మాకు ఏం తెలియదని తోమా లాంటి వారు కంగారు పడి మాట్లాడుతున్నారు. లేదు, మీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ తండ్రి వద్దకే వెళ్తున్నాను. నేనుండు స్థలములో మరలా మీరు ఉండులాగా మరలా వస్తాను. అయితే నేను మరలా వచ్చే సమయానికి ఒక టైం గ్యాప్ ఉంటుంది. ఈ టైం గ్యాప్లో నేను ఏం చేస్తాను అంటే మీకు స్థలాలు సిద్ధపరుస్తాను. ఇది జరుగుతున్న సంభాషణ. ఆ తర్వాత ముందు అధ్యాయులకు మనం వెళ్ళే కొలది, మరి నువ్వు వెళ్ళిపోయిన టైంలో మాకు ఎవరు ఉంటారు, మా తోడు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, నేనున్నట్టుగానే మీకు మరలా ఆ ధైర్యం రావాలంటే ఒక ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చేంత వరకు మీరు యెరూషలేము పట్టణం నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. ఆయన కొరకు మీరు కనిపెట్టండి. ఆయన తగిన సమయమందు ఆయన మీ మీదకు వచ్చినప్పుడు సంఘాలుగా సువార్తగా మీరు ఎలా కదలాలో, సత్యము నుండి మరింత సత్యపు సర్వసత్యపు లోతుల్లోనికి నడిపించడానికి ఆయన మీ వద్దకు వస్తాడు కనుక మీరు ఏం కలవరపడకండి, ఆయన వచ్చేంత వరకు ఎదురు చూడండి అని పరిశుద్ధాత్మను గురించి ఒక వాగ్దానం ఇచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 రోజులు
వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయినంటే ఇప్పుడు మనం 14 అధ్యాయంలో చదువుకుంటున్న సందర్భానికి, లూకా సువార్తలో చదువుతున్న చివరి అధ్యాయాలకి, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయానికి ఒక లింక్ ఉందన్నమాట. నా మాటలు అర్థమవుతున్నాయిగా? అంటే ఇక్కడ చదువుతున్న ఈ అధ్యాయాలకి, లూకా సువార్త చివరి అధ్యాయానికి, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయానికి ఒక లింక్ ఉంది. ఇక్కడ ఏదైతే ఎదురు చూడండి లూకా సువార్త, యోహాను సువార్తలో చెప్పి ముగించేశాడో, ఆ ఎదురు చూసిన ఆ ఎదురు చూపులకి, వాగ్దానానికి నెరవేర్పే అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయాలు అన్నమాట. ఏం జరుగుతుంది అపోస్తుల కార్యములు ఒకసారి చూద్దాం రండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చును కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుదరని. అంటే తండ్రి వలన మీకు వస్తున్న ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే వాగ్దానం కార్డు కాదు. ఆ వాగ్దానం ఏంటంటే మీకు ఇల్లు వస్తుంది, వాకులు వస్తుంది, ఇంకా రకరకాల విషయాలు కాదు. తండ్రి వలన మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు. ఆ వాగ్దానం మీ మీదకి వచ్చేంత వరకు కనిపెట్టండి. ఆయన వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉండాలి. దేని కొరకు? భూ దిగంతాల వరకు సాక్ష్యమై ఉండాలి. దేని కొరకు సాక్ష్యం? మీ కొరకు మీరు చెప్పుకునేది సాక్ష్యం కాదు. మీకు జరిగిన కార్యాలు చెప్పుకుంటూ తిరగడం సాక్ష్యం కాదు. మీరు దేని కొరకు సాక్ష్యం చెప్పాలంటే నేను జన్మించి, జీవించి, మరణించి, తిరిగి లేచిన ఈ సన్నివేశం ఏదైతే ఉందో నాకు మీరు విట్నెస్గా ఉండాలి. మీరు ఇలా చెప్పాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. నజరేయుడైన యేసు పుట్టాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడని ఈ యొక్క నా జీవిత వృత్తాంతాన్ని మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అంటే, ఈ వంకర సమాజానికి మీరు సువార్త అందించాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం మీరు అనుకుంటే మీకు రాదు. ఎందుకంటే ఆల్రెడీ నేను బ్రతుకుండగానే ఈయన తాలూకేగా మీరనే శిష్యులుగా మీరు మిమ్మల్ని గూర్చి సమాజం మాట్లాడుకున్నప్పుడు చెట్టుకొకరు పొట్టుకొకరు పారిపోయారు. నజరేయుడైన యేసుని నమ్ముకున్నామని చెప్పిన పేతురు ఏమైపోయాడు? రొమ్మున అనుకున్న యోహాను ఏమైపోయాడు? అంటే నా తాలూకని చెప్పుకోవడానికి సమస్య వచ్చినప్పుడు మీరు బెదిరిపోయారు. సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎక్కట్లు వచ్చినా నా వారని మీరు చెప్పుకుని ధైర్యంగా నిలబడి కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేమనే ఒక స్టాండింగ్ మీకు రావాలి అంటే, ఆ స్టాండింగ్ మీకు రావాలి అంటే సూత్రం ఒకటే, తండ్రి వాగ్దానాన్ని మీరు పొందుకోవాలి. ఆ తండ్రి వాగ్దానం ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన ఎప్పుడైతే మీరు పొందుకుంటారో, మీరు పొందుకున్న తర్వాత మీకు ఒక ధైర్యం వస్తుంది. ధైర్యం కలిగిన మీరు ఏం చేస్తారంటే నా కోసం మీరు సాక్ష్యం చెప్తారు. ఏమని సాక్ష్యం చెప్తాడు? ఆయన పుట్టాడు, ఆయన జీవించాడు, మా చేతులు ఆయన తాకాయి, మేము ఆయనతో పాటు భోజనం చేసాం, ఆయనతో పాటు తిరిగాం, ఆయనతో పాటు ప్రార్థన చేసాం, ఆయనతో పాటు సువార్తలో తిరిగిన జ్ఞాపకాలు మాకున్నాయి, ఆయన తిరిగి లేచిన ఖాళీ సమాధిని కూడా మేము చూసాం, నారబట్నం మేము వెతికాం, ఆయన తిరిగి లేచి మరలా 40 రోజులు మాతో మాట్లాడి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన వాడు మరలా వస్తాడు. ఇది సువార్త. ఈ వార్తను సమాజానికి మీరు చెప్పాలి. ఇది భూదిగంతాల వరకు చెప్పాలి. సమాజ వ్యాప్తి కొరకు, సమాజ బాగు కొరకు, లోక కళ్యాణం కొరకు ఈ సువార్తను మీరు అందించాలి. కనుక ఇది చెప్పడానికి మిమ్మల్ని నేను సాక్షులుగా పెట్టుకుంటున్నాను అని ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 11 మందిని నామినేట్ చేయబడిన ఈ 12 మందిని, అంటే ఆ ఒక్కరిని కలిపితే ఈ 12 మంది కలిసి ఇదే కంకణంతో యెరూషలేములో ఉన్న సొలొమోను మందిరం ఉందగా, ఆ యెరూషలేములో ఉన్న సొలొమోను మందిరంలో మహాహేరోదు, గ్రేట్ హేరోదు అంటారు. ఆ మహాహేరోదు ఏం చేశాడంటే జెరుబ్బాబెలు కట్టించిన టెంపుల్ చిన్నది ఉంటుంది. మీకు వీలైతే సాయంత్రం జాగ్రఫీ ఫాలో అవ్వండి. జెరుబ్బాబెలు కట్టిన ఆ జాగ్రఫీ మన జాగ్రత్తగా చూస్తే, జెరుబ్బాబెలు కట్టిన టెంపుల్ అంటే 46 ఎకరాలు ఇలా సూదిగా సొలొమోను టెంపుల్ ఇలా మీకు కనబడాలంటే ఒక అగ్గిపెట్టెలాగా ఇలా కనబడతా చూసారా? ఆ అగ్గిపెట్టెలా కనబడే ఆ మందిరాన్ని కట్టించింది ఎవరంటే జెరుబ్బాబెలు. దాని వైశాల్యాన్ని విస్తరింపజేసి గేట్లు పెట్టి గార్డెన్ వేసి రకరకాల పనులు చేసి ఆ లోపల
ఉన్నతమైన వ్యక్తులు అంటే డబ్బున్న వారికి మంచి మంచి హౌసులు రెడీ చేశాడు. అంటే ఎవరు? హేరోదు. అంటే ఇదే ప్రాంగణం అనుకోండి, ఇది మందిరం అనుకోండి, ఈ లోపల చివరినంటే ఈ మందిరాన్ని ఆనుకుని దగ్గరగా ఈ ప్రాకారాన్ని ఆనుకుని ఒక పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవన్నమాట. ఎవరికి ఉండేవంటే డబ్బున్న వాళ్ళకు ఉండేవి. ఎవరికి పడతాలకు ఇల్లు ఉండేవి కాదు. ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళకి మేడగదులు ఉండేవి. సరిగ్గా ఆ మేడగదిలోకి 120 మంది దూరారట. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇంతగా ఆ మేడగది ఎవరిదే? చరిత్ర ప్రకారం మార్కు సువార్త చదువుకుంటాం చూసారా, ఆ మార్కు సువార్త రాసిన ఆ మారుగ్ గారి యొక్క ఇల్లు, అంటే వాళ్ళ అమ్మగారిది. మారుగ్ గారు వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. ఆ రోజుల్లో టెంపుల్లో వాళ్ళకి ప్లేస్ దొరికి అంత పెద్ద ఇల్లు కట్టి జెరూసలేం సిటీలో పెద్ద హౌస్ మెయింటైన్ చేస్తారంటే డబ్బున్న వాళ్ళు. పైగా ఎక్కడ ప్రార్థన ఏ ఇంట్లో పెట్టుకున్నా ఆ ఇంటికి చొచ్చి మొత్తన్మాదులు ప్రభుత్వం బయటికి ఇలా కొడుతుందంటే చిన్న విషయం కాదు. అలాంటి టైంలో వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన పెట్టించారంటే ఇలా కాస్త పొడుగుబడి ఉన్న వాళ్ళే. ఎవరు? డబ్బున్న వాళ్ళు. గవర్నమెంట్ కాస్తంత బాగా ఎరిగిన వారు కనుక వాళ్ళకి ఇబ్బంది లేదు. అందుకే వాళ్ళ ఆ ఏరియాలో ఇల్లు పెట్టడమే కాదు, పైగా అది టెంపుల్కు దగ్గరగానే ఉందని మీరు ఎలా చెప్పగలరంటే, పస్కా పండుగకి సుమారు 20,000 మంది సిటీకి వచ్చి టెంపుల్ దగ్గరకు ఉన్నప్పుడు వాళ్ళ మేడ బయటకు వచ్చి మాట్లాడుతుంటే అందరికీ వినబడుతుందంటే బహుశా ఈ ఇల్లు ఎక్కడ ఉండాలి చెప్పండి? టెంపుల్ పక్కన ఉంది. అదే జాగ్రఫీ. మీరు ఎక్కడ హిస్టరీని మీరు ఏది ఎదికినా జాగ్రఫికల్గా అదే ఎవిడెన్స్ దొరుకుతుంది. అంటే ఈ టెంపుల్ పక్కనే పెద్ద ఇల్లు ఉంది. గుడారం ఏదైతే మోసే గుడారం ఉందో ఆ గుడారాన్ని విస్తరింపజేసినప్పుడు దేవుడు ఎవరెవరిని దగ్గర ఉండమంటే ముఖ్యమైన గోత్రాల వారిని ఉండమన్నాడు. అలాంటి ప్లేస్లో వీళ్ళు ఆక్యుపై చేయగలిగారంటే, లేదా గవర్నమెంట్ పర్మిషన్తో వీళ్ళు ఇల్లు కట్టి ఆ పైన మందిరం అంటే సంఘం కూడికకు వారి యొక్క గృహాన్ని ఇవ్వగలిగారంటే వీళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు, బాగా పేరు మోసిన వారు అన్నమాట. అలాంటి పేరు మోసిన ఇంట్లో వీళ్ళు 120 మంది కూడుకున్నారట. ఏం జరుగుతుంది? 13వ వచనంలో చూడండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయారంటే అందరికీ టెంపుల్ ఏమో సొలొమోను కట్టించి జెరుబ్బాబెలు బాగు చేసి హేరోదు కట్టించిన ఈ సొలొమోను మందిరంలో కూడుకుంటున్నారు. వీళ్ళ మాత్రం సత్యం పట్టుకుని సరిగ్గా దానికి ఎదురుగానే చెప్పండి ఆ మేడగదిలో కూరుకుంటున్నారు. ఆ మేడగది ఎవరిదంటే మార్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు మరి ఉంటుంది, వాళ్ళ బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ మేడగదిలో కూడుకుంటున్నారట. ఈ 120 మంది కూడుకుంటే సరిగ్గా ప్రార్థన చేస్తూ స్త్రీలు పురుషులు 120 మంది కూడుకుంటే అనుకున్నట్టుగానే 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోలేదు, అన్య భాషలతో మాట్లాడరు. అంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ వాగ్దానం కొరకైతే కనిపెట్టమని చెప్పారో ఆ వాగ్దానం పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చేసాడు. అంటే ఇక్కడ వాగ్దానం అంటే ఎకరాలు కాదు, ఇక్కడ వాగ్దానం అంటే రకరకాల విషయాలు కాదు, ఇక్కడ వాగ్దానం అంటే ఆరోగ్యము ఐశ్వర్యం ఇది కాదు. ఇక్కడ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మదేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడమే వాగ్దానం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారో ఆ వాగ్దానాన్ని పొందుకున్న వీళ్ళు ఒక్కసారి కొన్ని వేల మంది వచ్చిన వీళ్ళకి సుమారు 20,000 మంది 20 లక్షల మంది అంచనా, నాకు ఫిగర్ కొంచెం డౌట్గా ఉంది. ఈ వేల లక్షల మందికి సరిగ్గా ఒకేసారి గుప్పును సువార్త అందించారు. బయట ఉన్న వాళ్ళకి సువార్త అర్థమైంది, లోనున్న వారికి సువార్త అర్థమైంది. అంటే విదేశీయులకి స్వదేశీయులకి అర్థమయ్యేలా పేతురేమో స్వభాషతో మాట్లాడి సువార్త చెప్పాడు, మిగిలిన శిష్యులేమో ఇతర భాషల వారికి అర్థమయ్యేలా సువార్త చెప్పాడు. అంటే వారి భాషల్లో వారికి అర్థమయ్యేలా మిగిలిన 11 మంది శిష్యులు సువార్త చెప్తే ఈ ఒక్కడ మాత్రం స్వభాషలో ఉన్న ఎబ్రీలకి మాత్రం సువార్త అర్థమయ్యేలా చెప్తే మొత్తం మీద వీరు అందరూ కలిపి మొత్తం మీద సువార్త అందిస్తే ఆ రోజు మారిపోయిన వారి సంఖ్య చెప్పండి 3,000 మంది. దీన్ని లిటరల్గా మాట్లాడుకుంటే ఈ 3,000 మంది ఎక్కడ వారంటే ఎబ్రీలే. ఎవరు? ఆ ఇశ్రాయేల్లో ఉన్న ఎబ్రీలు ఉన్నారు చూసారా, ఆ ఎబ్రీలే 3,000 మంది మారి సంఘంగా ఫామ్ అయ్యారు. ఎప్పుడైతే సంఘంగా వీళ్ళు ఫామ్ అయి కూర్చున్నారో సంఘం నడుస్తుంది. ఏం చేస్తున్నారు సంఘంలో చూద్దాం ఒకసారి. అదే 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును
ఎడతెగ కూర్చుండ్రు. ఈ 3,000 మంది 120 మంది వీళ్ళందరూ కలిసి రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయటి యందు ఎడతెగ కూరుకుంటారు. అంతా బాగుంది, బాగా నడుస్తుంది, అంతా బాగుంది అనుకున్న సమయానికి కుంపట వస్తుంది. ఏమైంది? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జనాలు నలుగురు ఉన్నప్పుడు బాగానే ఉంటాం. నలుగురు 40 మంది, 40 మంది 50 మంది, 50, 60, 70, 80, 100 మంది అయిన తర్వాత ఎక్కడ లేని పనికి మాలిన గుసగుసలు జనాల్లో స్టార్ట్ అవుతాయి. ఎక్కడ లేని పనికి మాలిన గుసగుసలు జనాల్లో స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయిన గుసగుసలు గుర్తుపెట్టుకోండి, సంఘంలో సీలికలు తెచ్చేసాయి. ఎందుకు తెచ్చేసాయి? సీనియర్స్ జూనియర్స్ మీద సనుగుతున్నారట. జూనియర్స్ సీనియర్స్ని చూసి ఇంకా ఇలాంటి సంఘంలో ఉండే కన్నా పోవడం మంచిది అనుకున్నారంట. రాను రాను గుర్తుపెట్టుకుంటాట కాకరగాయట. చెప్పండి, జనాలకి ఈ సంఘంలో విశ్వాసులు ముదిరే కొలిది ఏమంటారు చెప్పిన, అదో రకమైన మోతుబరితం వచ్చేస్తుందండి. అదో జబ్బు, అదో రకమైన మోతుబరితత్వం వస్తుంది. అలా రాగా ఏమైందంటే ఈ కూడుకున్నవారు సీనియర్స్ అయ్యారు. సీనియర్స్ అయిన తర్వాత వీళ్ళకి వచ్చిన జాడ్యం ఏంటంటే విధవరాండ్లను చిన్న చూపు చూడడం స్టార్ట్ చేశారు. ఇదేం పని అయ్యా అని అడిగే లోపు పెద్ద పెద్ద గొడవలు అయ్యాయట. ఆ గొడవలు ఎక్కడెక్కడ అయ్యంటే ఎక్కడైనా చెప్పుకోవడానికి బాగున్నా బాగున్నాను, సరిగ్గా భోజనాల దగ్గర అయినాయి అంట. ఎప్పుడు గొడవలు ఎక్కడ అవుతాయి చెప్పండి? భోజనాల దగ్గర అవుతాయి. ఎందుకంటే అది జబ్బు. ఎందుకు ఆ జబ్బు అని చెప్పిన, ఈ భోజనాలు వడ్డించే వాళ్ళు కుదురుంటారండి. కూరలు దాహేస్తుంటారు, పెరుగులు దాహేస్తుంటారు, రకరకాలు దాహేస్తారు. ఇక్కడ ఏం దాయలేదండి. లాస్ట్ వీక్ మీటింగ్ జరిగినప్పుడు నాకే లేదనుకోండి, నేను అడుగుతున్నాను. అదో జబ్బు. అంటే ప్రేమ విందుల్లో పగ విందులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే సత్యం చెప్పి వాగ్దానం పొందుకొని పరిశుద్ధాత్మని చేత నడిపింబడి బోధ యందు ప్రార్థన యందు సహవాసం కలిగి ఎడతెగ కూడుకుంటున్న సంఘంలో అపోస్తులు అందిస్తున్న బోధలోనే గొడవలు రావడానికి కారణం ఏంటంటే నేరో మైండ్ పీపుల్స్ ఎక్కువైపోయారంట. సంఘం ఎప్పుడు పాడొద్దంటే నేరో బ్యాచ్ ఉంటారు, వాళ్ళ వల్ల పాడైపోతుంది. అంటే వీళ్ళు కొంతకాలం బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు. వీళ్ళకి రాను రాను ఏమవుద్దంటే వర్గపోరు, వంశం పోరు, మా స్వభాష, ప్రాంతీయం, భాష వ్యత్యాసం, ఈడు బయటోడు, పగోడు, మనోడు, ఇలాంటి విషయాలు ఎప్పుడైతే ఇలాంటి విధి విధానాలు పన్నిగిపోయాయో దాని వలన ఏం జరుగుతుందంటే సంఘంలో ఇబ్బందులు స్టార్ట్ వచ్చాయి. ఆ గొడవలు వచ్చేసరికి ఏమైంది చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సానగసాగరి. ఏమైందట? ఎబ్రీల మీద గ్రీకు భాష. అంటే మీకు జాగ్రఫీ ఫాలో అయితే మీకు గుర్తుంటుంది, ఎబ్రీలు గ్రీకులు, గ్రీకు ప్రభావం ఎందుకు పడిందో మనం జాగ్రఫీ క్లాసులు వింటే అర్థమవుద్ది. అలెగ్జాండర్ వచ్చిన తర్వాత గ్రీకుల్ని, యూదుల్ని, మితర జాతుల వారిని అందరినీ మిళితం చేశాడు. ఎందుకు? తన ప్రభుత్వం, తన యొక్క పరిపాలన ప్రపంచం మీద ముద్రేసుకోవాలని అనేకుల్ని తన పరిపాలన కిందకు తీసుకుని వచ్చాడు కనుక సంఘంలో కూడా ఎవరు వచ్చారట? గ్రీకులు వచ్చారట. అంటే గ్రీకుల ప్రభావం సంఘం వరకు వచ్చింది. వీళ్ళ గ్రీకు భాష మాట్లాడతారు. అలా గ్రీకులా కాదు, గ్రీకు భాష మాట్లాడు యూదులు. అంటే తండ్రులు వేరు, తల్లులు వేరు, లేదా ప్రాంతాలు వేరు, జాతి వేరు. ఇలా ఎప్పుడైతే వీళ్ళ మిశ్రిత జనాంగం ఉన్నారో గ్రీకుని ఎక్కువగా, అంటే మాతృభాషను తక్కువగా గ్రీకుని ఎక్కువగా మాట్లాడే యూదులు ఎప్పుడైతే సంఘంలోకి వచ్చారో ప్రాంతీయతను బట్టి, భాషను బట్టి కూడా గొడవలు వచ్చాయట. అప్పుడప్పుడు చూసారా, మనం మాట్లాడే మాటలని ఎటకారం చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాళ్ళ ఏరియాలో మాట్లాడినట్టు మనం మాట్లాడం కనుక. కొన్నిసార్లు మన పదాలు వాళ్ళకి ఇడ్డరుకుంటాం. ముఖ్యంగా మన ఈస్ట్ గోదావరి స్లాంగ్ చాలామందికి ఎటకారం ఎక్కువ అంటారు. మనం యాస ఏంటి అంటాం కదా, అది ఈ భాష అంటే మనల్ని ఎక్కువగా ఈ టైప్ మనల్ని యాటిట్యూడ్ చూపిస్తారు మన మీద. అంటే మీరు చూడండి, ఎక్కడికి పోయినా కానీ ఇలాంటి ఎటకారాలు ఈరోజు ఏడిస్తే ఆ రోజులు ఎటకారం కాదు, సీరియస్గా డిస్కషన్ జరిగి వీళ్ళ తర్వాత తింటారులేండి, కూర్చోబెట్టండి, ముందు మన స్థానికులకి పెట్టండి అని ఇలాంటి పెద్దపేటలు ఎప్పుడైతే వేసారో వాళ్ళని తక్కువ చూపు చూసి, పైగా వీళ్ళు విధవరాండ్లు, వీళ్ళకి ఎవరో మగదిక్కు లేరనగానే చిన్న చూపు చూశారంట. మీరు గుర్తుపెట్టుకోండి, విధవరాండ్లు సమాజంలోనూ తక్కువ చూడబడతారు, విధవరాండ్లు ఇంట్లోనూ తక్కువ చూడబడతారు, విధవరాండ్లు ఎక్కడ వాళ్ళు ఏ కార్యక్రమాలకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిలవడరు. మొన్న స్వతంత్ర ఉద్యమాలు ప్రారంభమయ్యేంత వరకు సితిమంటల మీద విధవరాండ్లని కాల్చేశారా లేదా?
మొన్నటి వరకు సతీ సహగమనం మొన్నటి వరకు జరిగిందా లేదా? బ్రిటిష్ చట్టాలు స్ట్రాంగ్గా చట్టాలు చేసేంత వరకు మన స్వతంత్ర ఉద్యమం ముందు వరకు, అంటే సుమారు ఒక 100 ఏళ్ళు కూడా అవ్వలేదు, సుమారు ఒక 80 ఏళ్ళు ముందుకెళితే మొన్నటి వరకు స్త్రీలు పురుషులు చనిపోతే సిద్ధమంటల మీద కాల్చబడ్డారు లేదా? అరే మొన్న 80 ఏళ్ళు వెనక్కి వెళితేనే విధవరాళ్ళు ఎంత చిన్న చూపు చూస్తే 2000 సంవత్సరాల క్రితం ఎలా చూస్తారండి? సమాజం వాళ్ళని పట్టించుకోదు, కుటుంబీకులు వాళ్ళని పట్టించుకోరు. మగ దిక్కు లేని స్త్రీలు ఆ రోజైనా ఈ రోజైనా సొసైటీకి లోకువే. ఎప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని లోకుగా చూస్తారు. అందుకే మగ దిక్కు లేని వీరిని సమాజం తక్కువ చూసింది, బయట వారు తక్కువ చూస్తారు. అంతా తక్కువ చూసిన వీళ్ళకి ఆదరణ ఎక్కడ దొరుకుతుందని వచ్చారంటే చెప్పండి, సంఘంలో దొరుకుతుందని వచ్చారు. సంఘంలో అయిన ప్రేమ, అనురాగం, సమాధానం దొరుకుతుందని వస్తే సంఘంలో కూడా ఏం జరుగుతుందంట? మోతుబర్లకు పెద్దపేట వేశారట, ఇలాంటి చిన్నవారికి వెనకాల కూర్చోమన్నారట. ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళు బాధల్లో పడితే ఆ గొడవ సినిగి గాలివానే ఆ గొడవ వెళ్ళి అపోస్తులు సేవలో పడ్డారు. అపోస్తులు ఏం చేశారు? ఇక రేపు నుంచి ఇంక ఏ భోజనాలు లేవురా, తీసేస్తున్నాం అనలేదు. మనం అయితే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. భోజనాల వల్లే గొడవ అవుతున్నాయి కనుక ఇంక భోజనాలు ఏమీ లేవు, వాటర్ తాగేసి వెళ్ళిపోంటారు అంటాం మనం. కానీ అపోస్తులు అలా అనలేదట. ప్రాబ్లం భోజనాలు కాదు, ప్రాబ్లం ఇందు భోజనాలు కాదు, ప్రాబ్లం భోజనపు బల్ల కాదు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వడ్డించేగాళ్ళే ప్రాబ్లం అయిపోయారు. వడ్డించే వాళ్ళు ప్రాబ్లం అయ్యారు కనుక అపోస్తులు బ్రైట్గా తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే అసలు మార్చాల్సింది భోజనాల పద్ధతి కాదు, వడ్డింపు పద్ధతి కాదు. మార్చాల్సింది ఎవరినంటే వడ్డించే వాళ్ళు మార్చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘం లేదన్నా గొడవ అయినప్పుడు, ఇందాక తమ్ముడు సంఘం కోసం మంచి మాటలు చెప్పాడు. సంఘం లేదన్నా గొడవ అవుతున్నప్పుడు ఇప్పుడు ఆ సిస్టమ్ దగ్గర కూర్చొని ఆ సిస్టమ్ దగ్గర ఆ వర్క్ కరెక్ట్గా చేస్తేనే మంచిది. అక్కడ ఉండి తలతెక్కల పని చేశారనుకోండి, సిస్టమ్ మార్చేయకూడదు. చెప్పండి, ముందు వాళ్ళు మార్చేయాలి. కెమెరా దగ్గర తమ్ముడాలు ఉన్నారు, వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళు సరదాగా వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తే మంచిది. అక్కడుండి రాజకీయాలు చేశారనుకోండి, చెప్పండి, కెమెరా మార్చేయకూడదు. చెప్పండి, ముందు వాళ్ళు మార్చి. జనరల్ చెప్తున్నాను, మళ్ళీ ఏదో మరి రాజకీయాలు చెప్పకండి, మళ్ళీ ఒకటి అంటారు. ఇక్కడ ప్రభురాత్రి సంస్కరణ ఇస్తున్నప్పుడు సరిగ్గా సత్ప్రవర్తనతో ఆ సంస్కరణ జరిగించలేదనుకోండి, ప్రభురాత్రి భోజనం ప్రాబ్లం కాదు, చెప్పండి, ఇచ్చేవాడు ప్రాబ్లం. అందుకే ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ ప్రాబ్లం అవ్వదు, వర్క్ని ప్రాబ్లమెటిక్గా తయారు చేస్తున్నది ఎవరు? భక్తిహీనులు ఉంటారు, ఎదుగుదల సరిగ్గా ఆత్మీయతలో ఎదుగుదల లేని వారు ఉంటారు. వాళ్ళ ప్రాబ్లం కనుక వాళ్ళని పక్కన పెట్టి ఆ ప్లేస్లో మళ్ళీ వర్క్ మరింత బ్రైట్గా జరగాలి అంటే మంచి నిర్ణయం ఏంటి? భక్తి కలిగిన వాళ్ళని పెట్టాలి. ఎప్పుడు గొడవలు తక్కువ జరుగుతాయి అంటే భక్తి ఎక్కువ ఉంటే గొడవలు తక్కువ జరుగుతాయి. గొడవలు ఎప్పుడు ఎక్కువ జరుగుతాయి చెప్పిన, భక్తి పరులు భక్తిహీనులు కలిసి ఉండలేనప్పుడు గొడవలు జరుగుతాయి. ఎలాగో ఉదాహరణ చెప్తాను మేడండి. నేనేమో పూర్తిగా ఆత్మీయంగా మాట్లాడతాను, నాకు ఎదురుగున్నవాడేమో కాస్త లోకము భక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ నాకు నిర్ణయాలు ఏమో కాస్త లోక సంబంధంగా నిర్ణయాలు ఇస్తాడు, నేనేమో పూర్తిగా భక్తిపరంగా మాట్లాడతాను. వాడు ఆలోచన నా ఆలోచన పసుకుపోయేసరికి వీడు బయటికి వెళ్ళి ఏమంటాడంటే అన్ని సలహాలు ఇస్తాం కానీ ఏది తీసుకోడు అంటాడు. నా నిర్ణయాలు ఏమో వాక్యానుసారంగా ఉంటాయి, వాడి నిర్ణయాలు ఏమో లోకం అనే స్కేల్ మీద బేస్ చేసుకుని అటు వాక్యాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసుకునే నిర్ణయాల్లో ఉంటాయి. ఇప్పుడు వాడికి నాకు ఆలోచన కుదరకపోయేసరికి ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందరూ ఒక టీం అవుతారు, నేను ఆత్మీయంగా మాట్లాడుతాను నాకు అందరూ ఒక టీం అవుతారు. ఇప్పుడు ఈ 2 టీములు కలిసి ఏమవుతాయి చెప్పండి? సంఘంలో 2 ముక్కలు అవుతాయి. ఇలాగ వస్తాయి గొడవలు ఎలా వస్తాయంటే సంఘంలో ఎక్కడైనా ఈ 4 మూలలో ఎవరికి ఆత్మీయత తగ్గిన ఆలోచనతో ఏకీభవించరు. సంఘంలో డిస్కషన్ అలా జరుగుతుంది. అందుకే చూడండి, ఒకరు ఆత్మీయంగా మాట్లాడుతుంటే వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు చూసారు. అప్పుడప్పుడు ఆలోచనలో ఆడ అలా చెప్తాడండి అన్నీ అంటారు. ఒకడేమో ఒక నిర్ణయం చెప్తుంటే మరొకటి వేరేగా చెప్తాడు. మీరు చూడండి, కొన్ని ఆలోచనలు ఎందుకు పసుకువంటే అందరికి ఒక థాట్ లేకపోవడానికి కారణం అందరూ ఒకే తీవ్రత కలిగిన భక్తి లేకపోవడం. అందుకే అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పబ్లిక్కి బాగానే ఉన్నారు, సంఘం బాగానే ఉన్నారు, అంతా బాగా ఉంది. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వడ్డించే వాళ్ళు ప్రాబ్లమెటిక్గా ఉన్నారు కనుక, కొంతమంది బ్యాచ్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కనుక అసలు వడ్డించే వాళ్ళని మార్చేయాలని మొత్తం మార్చేసి మీకు తెలుసు ఈ సబ్జెక్టు, మంచి సాక్ష్యం కలిగిన వారిని, విశ్వాసం కలిగిన వారిని, పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని సుమారు 7 ఎంపిక చేసి ఆ 7 తీసుకొచ్చి అక్కడ భోజనశాలలో కూర్చోబెడితే 7 మంచిగా వంట వార్పు చేస్తుంటే దేవుడు సరిగ్గా అందులోంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి పేరు మనకు తెలుసు, స్టెఫన్ గారు అదుగు ఇదిగో మంచి డిబేట్ చేసి నిన్న మొన్న ఆయన చంపేశారు కదా, ఆయన పేరు చార్లెస్.
ఆయన ఎందుకు చంపేశారు? ఆయన డిబేట్ చాలా బాగా చేసేవాడట. ఆయన డిబేట్కి వెళ్ళాడంటే ఖచ్చితంగా అవతల వైపు ఎలాంటి బిలీఫ్ ఉన్నా ఆ బిలీఫ్ తప్పని ప్రూవ్ చేసి డిబేట్ చేసేవాడట. రెండవది, ఒకటి ఆయన ఆర్గ్యుమెంట్ చాలా ఖచ్చితంగా ఉండేదట, లాజికల్గా. రెండోది ఏంటంటే ఆయన ట్రంప్కి ఫ్రెండ్ అవడం వలన ప్రమాదం వచ్చింది. ఒకటి పొలిటికల్ ప్రాబ్లం ఉంది, రెండు డిబేట్స్ ప్రాబ్లం ఉన్నాయి. ఈ రెండు విధానాలు కలిపి మొత్తం మీద ఆయన చంపారు. స్టెఫను కూడా అదే జరిగింది, గుర్తుపెట్టుకోండి. అంటే పొలిటికల్ విషయం లేదు కానీ స్టెఫను విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఆయన ఎత్తుకున్న ప్రసంగానికి వీళ్ళు నిలబడలేకపోయారు. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ మోసే, ఎక్కడ సందర్భం, ఆ మూలాలన్నీ ఎత్తంటే పొదభాగం మొదలుకొని అబ్రహాం ముందు భాగాలు మొదలుకొని పొదభాగం వరకు, పొదభాగం దగ్గర నుంచి ఐగుప్తి చరిత్ర నుంచి విడుదల దగ్గర నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చాడు తెలుసా? నజరుడైన యేసుక్రీస్తు వరకు అంత చరిత్రను ముడిపెట్టి ఆర్గ్యుమెంట్ చేస్తే భయంకరమైన ఎవరైతే మోకలు ఉన్నారో పరిసయ్యులు, శాస్త్రులు గుంపుల నుంచి విడిపోయిన కొన్ని టీమ్స్ అన్ని వచ్చి ఆ స్టెఫనుతో వాదించలేనోడు చేసే పనిని చెప్పండి. తిట్టైనా తిడతారు, చెప్పండి, కొట్టైనా కొడతారు, ఇంకా అది కోపం చాలకపోతే చెప్పండి చంపేస్తారు. అలానే చంపేస్తారు. స్టెఫన్ని ఎందుకు చంపేస్తారంటే వాదించలేక చంపేస్తారు. ఇప్పుడు చార్లెస్ని ఎందుకు చంపేస్తారంటే వాదించలేక చంపేస్తారు. ఆయన చెబుతున్న సత్యాన్ని స్వీకరించలేక చంపేశారు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సొసైటీ మన మీద ఎప్పుడు పగబెడుతుందంటే మనం సత్యం మాట్లాడితే పగబెడతాది. ఉన్నట్టుగా మాట్లాడితే పగబడతారు. మనం మెల్లగా ప్రాస్పరిటీ గాస్పల్ నొప్పి లేని సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతే మన కడుపులో మధ్యకు కూడా కదలదు. చాలామంది అప్పుడప్పుడు కొన్ని మెసేజ్లు చెప్తుంటే వెనకాల కాలు దొక్కేసుకుంటారు. నేను వెనకాల కూర్చుని, నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇంటికి వెళ్తావా అని నడుతున్నాను. వెళ్తాం, ఇంటికి వెళ్ళకపోతే చెప్పండి పరలోకం వెళ్తాం. నడుతున్నాను, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలిగా, ఏదో ఒకటి జరుగుద్ది. అక్కడికి వెళ్తే ఉంది, ఇక్కడికి వెళ్తే ఉంది. నేను స్టార్టింగ్ మెసేజ్ చెప్తున్నప్పుడు వెనకాల చైర్లు తెచ్చేసేవారు అనమాట. అంటే నాకు సిగ్నల్ అని ఇలాగా ఆగు అని ఇలా చైర్లు తెచ్చేసి ఇలా సర్దేసి ఏదో ఈదులో మొత్తం అందరూ వచ్చి కొడేసిలో ఎలా మాట్లాడుతున్నాడు అనుకునేవారు. అడుగుతున్నాను, సత్యం చెప్పడానికి కావాల్సింది చెప్పిన ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నేను అనుకుంటే రాదు, చెప్పండి, పరిశుద్ధాత్మ ఉంటే వస్తుంది. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నవాడే చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఆర్గ్యుమెంట్గా సుమారు 4-5 టీములు, గట్టి టీములు వచ్చి అందులో పౌలు గారి టీం ఒకటి. ఈ టీమ్స్ అందరూ వచ్చి వాదించిన తర్వాత తట్టుకోలేక ఈ మనిషిని ఏం చేశారంటే చంపేస్తారు. చంపేసిన తర్వాత ఈ వార్త సంఘానికి గుప్పని వినబడిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలుగునందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందంతటా చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రాలాపించారు. బాగా వినండి. సంఘానికి భయంకరమైన బాధ ఏంటంటే బయట నుంచి బాధలు వస్తున్నాయి, మత ఉన్మాదుల నుంచి బాధలు వస్తున్నాయి. ఇంకా దిగమింగుకునే బాధ, కాస్త మాట్లాడుతున్నాడు ఈ కుర్రోడు, సువార్త ఉపయోగపడుతున్నాడు, యంగ్స్టార్స్ నెక్స్ట్ జనరేషన్కి చాలా అవసరమని సంఘం ఊపిరి పీల్చుకున్న టైంలో ఆ ఊపిరి బిగించి చంపేశారట. అంటే స్టెఫన్ని చంపేశారు. ఎప్పుడైతే స్టెఫన్ని చంపేశారో సంఘం ఉలిక్కిపడిపోయింది. బయట నుంచి ప్రమాదాలు వస్తున్నాయి, లోపల నుండి ప్రమాదాలు వస్తున్నాయి. స్టెఫన్ని చంపేసి సమాధి చేసి ఇంటికి వచ్చే సమయానికి మరొక ఘోరమైన వార్త ఏంటంటే సౌలు అందరి ఇళ్ళ మీద పడిపోతున్నాడో అని వార్త వచ్చింది. మీ మాటలు అర్థమవుతున్నా లేదు? అంటే సంఘం ఎలాంటి పరిస్థితులు కూడా నడుస్తుందో చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమనంటే వాగ్దానం కొరకు కనిపెట్టండి అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమనంటే సాక్ష్యంగా నిలబడండి అన్నాడు. ఆ సాక్ష్యం కంకణం కట్టుకుని నిలబడుతున్న టైంలో సాక్ష్యాన్ని మరిచి భోజనాల దగ్గర గొడవెట్టుకున్నారు. ఆ భోజనాల దగ్గర గొడవవుతున్న టైంలో టీముని మార్చి ఒక టీం మెంబర్ని స్టెఫన్ పెడితే ఆ స్టెఫన్ వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు బాగానే ఉన్నారు, కుర్రోలు రెడీ అవుతున్నారు అనుకున్న టయానికి ఉపయోగపడే వ్యక్తుల్ని చంపేశారు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని చంపేశారో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత సంఘం ఉలిక్కిపడి సమాధి చేసి, ఇంకా ఆ సమాధి కార్యక్రమం ఆరలేదు. ఆ సమాధి కార్యక్రమం ఇంకా ఆరకముందే గుప్పమని వచ్చిన వార్త ఏంటో తెలుసా? చంపడానికి సౌలు విల్లల మీద పడిపోయాడు. స్త్రీలను లేదు, పురుషులను లేదు, అందరినీ ఈడ్చుకుని పోతున్నాడు. ఆ మనిషికి ప్రభుత్వం కూడా అధికారం ఇచ్చిందంట. ఆ మనిషి అధికారులతో పొత్తు పెట్టుకున్నాడట. సంఘంలోకి ఇంటింటా వచ్చి అందరిని ఈడ్చుకుని పోతుంటే సంఘం భయపడిపోయి ఒక నిర్ణయం తీసుకుంది. ఏముందంటే, ఎక్కడే యెరూషలేములో మేడగదని అంటి పెట్టుకుని ఇలాగే సువార్త చేస్తూ ఇక్కడ ఉంటే రేపొద్దున ఏం జరుగుద్దంటే సువార్త చేయడానికి మా ప్రాణాలు చెప్పండి
ఉండవు. ఇప్పుడు సువార్త చేయడానికి మా ప్రాణాలు, మేము సువార్త చేయాలంటే ప్రాణాలు ఉండాలిగా. బతుకుంటే ఏదో ఒక ఆకు తిందాం అంటారు చూడండి, బొలుసాకు. మరి అది ఏ ఆకు ఎప్పుడు చూడలేదు నేను. అదేదో ఆకు తిందామంటారు. బతుకుంటే ఏదోలా తిని ఎక్కడో దిక్కుని బతుకుదాం. యెరూషలేములో ఉండి చచ్చిపోయే కన్నా ఇక్కడి నుంచి పారిపోవడం మంచిదని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, సువార్తని జ్ఞాపకాల్లో పెట్టుకుని యెరూషలేము ప్రాంతం నుంచి చెదిరిపోయి ఎక్కడికో పోయారు. ఆ పోయిన ప్రాంతాల్లో వీళ్ళు కూర్చుని చిన్న చిన్న కూలి పనులు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ చిన్న చిన్న కూలి పనులు ఎప్పుడైతే వీళ్ళు చేస్తున్నారో, ఈ కూలి పనులు చేస్తూ 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 ఉండగా ఎంతైనా సత్యం విన్నవారు కుదురుగా కూర్చోగలరా? ఆ నలుగురు కలిసి చిన్న చిన్న కూడుకులు పెట్టుకున్నారు. ఆ చిన్న చిన్న కూడుకులు పెట్టుకుని వాళ్ళు సువార్తను మాట్లాడుకుంటుంటే, ఆ మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటయ్యా ఏదో మీరు మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు, ఏమీ లేదు సార్, చిన్న సువార్త మాట్లాడుకుంటున్నామని మాట్లాడుకున్నారు. ఏంటి ఆ సువార్త అన్నప్పుడు నలుగురు వచ్చి కలిసి కూర్చోవడం స్టార్ట్ చేశారంటే, అరే ఇదేదో భలే చెప్తున్నారు, బాధలకి సాధకాలకి దేవుడు తోడుంటాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన తిరిగి లేచాడట, మరలా వస్తాడట, దీని పేరు సువార్త అంటని నలుగురు ముగ్గురు అయ్యారు, నలుగురు ఐదుగురు అయ్యారు, ఐదుగురు ఆరుగురు అయ్యారు. ఇలా సంఖ్య పెరిగిపోతుందంటే సంఖ్య విపరీతంగా పెరుగుతూ 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 కొన్ని వందల మంది గుంపు అయిపోయారంట. ఎప్పుడైతే ఇలా 100 మంది గుంపుగా మారిపోయారో, మారిపోయిన వారిని గురించి ఏమని రాస్తున్నారు చూడండి. 11 అధ్యాయం 19 వచ్చిన త్వరగా 11 అధ్యాయం 19 వచ్చిన స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరి అంతియొకయ వరకు వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త ప్రకటించరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండిన గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఏం కనబడుతుంది? వీళ్ళు ఎలా చెదిరిపోతున్న సంఘం ఎలా నడుస్తుందో చూడండి. శ్రమలు గుండావా. ఒకటి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభువా అని భయపడ్డారు. లేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. మీకు ధైర్యం ఉండేలా ఒక ఆయన్ని పంపిస్తాడు, ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మిమ్మల్ని సాక్ష్యం చెప్పడానికి మిమ్మల్ని ధైర్యంగా నిలబెడతాడు. ఎప్పుడైతే నిలబడి ధైర్యంగా చెప్తున్నారో, సంఘం 3000 మందితో రంగరంగ వైభవంగా ప్రారంభమైన తర్వాత సంఘంలో గొడవలు వచ్చాయి. ఆ గొడవలు వచ్చిన వారిని ఎవరైతే గొడవలు పెడుతున్నారో ఆ బ్యాచ్ని మార్చి కొత్త వారిని నియమికం చేస్తే, అందులోంచి ఒక వ్యక్తి వచ్చి సువార్త చెప్తున్నప్పుడు, సరిగ్గా సువార్త చెప్తున్న టైంలో ఆ సువార్త చెప్తున్న వ్యక్తిని అందరి ముందు రాళ్ళ చేత కొట్టి చంపేశారు. ఆ చంపేసిన తర్వాత భయపడిపోయిన సంఘం ఏం చేస్తుందంటే మిగిలిన ప్రాంతాలకు భయపడి చెదిరిపోయింది. చెదిరిపోయిన వారు తర్వాత ఏం చేస్తారో మనకు తెలుస్తుంది. వెళ్ళిపోయిన వారు చిన్న చిన్న కూడుకులు పెట్టుకుంటున్నారట. సువార్త ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పినా, మీరు ఇక్కడ వినేసి ఇంటికి వెళ్ళిపోతే సువార్త వ్యాప్తి చెందతో గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళిన తర్వాత మీ గృహ కూడుకుల దగ్గర, మీ అరుగుల మీద, మీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఇక్కడున్న వార్తను మీరు వాళ్ళతో పంచుకోవాలి. మేము ఇక్కడ ఎంత బల్లల గుద్ది చెప్పేసినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మర్చిపోయి బెబ్బే అన్నారంటే సువార్త ఎక్కడేసిన గొంగలే చెప్పండి, అక్కడే ఉంటుంది. మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో, మీ రూమ్స్లో, మీ సంసారంలో, మీరు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో బతుకుతున్నారో అక్కడికి వారం మీరు మాట్లాడుకున్న సువార్త, యేసుక్రీస్తు వారిని కూర్చున్న వార్త మీరు కాస్త పొరుగు వారితో పంచుకోవాలి. మీరు అవి పంచుకోరు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందని అడుగుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, పక్కింటి గొడవలు నడుతున్నాను, ఇవి మాట్లాడుకోకపోయినా పర్లేదు, కానీ ఈ వారంలో మీరున్న వాక్యాన్ని శనివారం వచ్చే లోపు కనీసం కొందరితో అయినా మీరు సువార్తను పంచుకోవాలి. ఎప్పుడు సంఘము గోడల దాటి సువార్త సమాజంలోకి వెళుతుందంటే, మీ దైవజనుడు అన్ని ఏరియాలకి రాలేడు. మీ విద్యా వ్యవస్థల్లోకి మేము రాగలమా? నేను అడుగుతున్నాను, మీ సంసారాల్లోకి మేము రాగలమా? మీరు చేస్తున్న ఉద్యోగాలు లేదా మీ స్టడీస్ దగ్గర మేము వచ్చి కూర్చొని చెప్పగలమా? మాకు పర్మిషన్స్ ఇస్తారా? మేము రాలేని ప్రాంతానికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? మిమ్మల్ని పంపిస్తున్నాడు. మీరేం చేయాలి? ఎన్న వార్తని ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలి. అలానే మాట్లాడట. అపోస్తుల దగ్గర విన్న బోధ, అపోస్తుల దగ్గర ఉన్న సత్యము ఇరుగు పొరుగు వారితో మాట్లాడితే అన్యులకి చాలా వింతగా, కురేనీలు రకరకాల వ్యక్తులు, గ్రీకు మాట్లాడేవారు, వీళ్ళందరూ వచ్చి సంఘం దగ్గర కూర్చుంటే సంఘము దినదినం విస్తరిస్తుందంటే, ఎంతకు విస్తరిస్తుందంటే సంఘం విస్తరించడానికి ప్రభు హస్తము వారికి తోడై ఉందంట. సంఘం 2 రకాలుగా డెవలప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెడితే డెవలప్ అవుతుంది. అది సంఘం అనరు, సంత అంటారు దాన్ని.
మంచి మంచి ఈవెంట్లు పెట్టి పాటలు పాడి రకరకాల కార్యక్రమాలు చేస్తే వస్తారు. నేను అడుగుతున్నాను, మొత్తం జేఎన్టీ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ని అందరం ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే గుర్తుపెట్టుకోండి, మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా మనం పెట్టి, నా మెసేజ్కి ముందు చిన్న డెమో ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చి, ఆ తర్వాత ఒక మంచి ఏసీ లైట్స్ ఆపేసి పొగట్టేస్తే అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కూర్చోరు? సంఘాన్ని లైట్స్ ద్వారా ఆకర్షించే సంఘాలు ఉన్నాయా లేదా? వ్యక్తుల్ని పాటల ద్వారా ఆకర్షించే వ్యక్తులు ఉన్నారా లేదా? రకరకాల థీమ్స్, రకరకాల ప్రాజెక్టులు. ఒక ఆయన ఏకంగా, ఇదిగో మా సంఘానికి వచ్చి మీరు కానుకని ఎవరైతే ఎక్కువిస్తారో వాళ్ళ కారు గిఫ్ట్గా ఇస్తాం మా తరపున అన్నారు. ఆయన వాడేసిన సెకండ్ హ్యాండ్ కారు, దానికి తెగొస్తారు జనాలు. రేపో మాపో ఒక ఆయన ఒక కొత్త ప్రకటన విన్నాము, మరి అది నిజమో అబద్ధమో తెలియదు కానీ, రేపో మాపో ఆయన వేసుకున్న సూట్ అట ఏలంపాటకు పెట్టబోతున్నాడంట. సూటు, ఆ చెమట సూటు. నేను అడుగుతాను, ఎంత సిగ్గులేదో జనాలకు కొనుక్కోవడానికి. అంటే నడితే ఏదో మార్కెటింగ్ స్టైల్లో లేదండి ఇది. సూట్లు ఏలంపాటకు పెట్టడం, వాచీలు ఏలంపాటకు పెట్టడం, రకరకాలు పెట్టి, ఇదిగో తొలిగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇదిగో ఈ ఆఫర్ ఉంటుంది, ముందుగా మాతో ఎవరైతే ఫోటో దిగుతారో వాళ్ళకి భోజనం ఉంటుంది. అక్కడికే జనాలు ఎక్కువ వెళ్ళిపోతున్నారండి. నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ పెట్టి చెప్తే అది కూడా జనాలు వస్తారు, కానీ ఆ మంద సంత అవుతుంది తప్ప సంఘం అవదు. సత్యం చెప్తున్నప్పుడు సంఘం లేటుగా వెళుతుందేమో కానీ ఒకరోజు మాత్రం చాలా స్ట్రాంగ్గా విస్తరిస్తుందట. ఎలాంటి వారిని పట్టుకుంటుందంటే ఆ సంఘం గుర్తుపెట్టుకోండి, కుప్రీల్ని, కురేనీల్ని, గ్రీకు మాటలు, అంటే వీళ్ళందరూ ఎవరు చెప్పినా కాస్తంత ఫిలాసఫీలో అంతోకింత అవగాహన ఉన్న మేధావులు సమాజంలో. అలాంటి వారిని పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్తుంటే ప్రభు హస్తము వారికి తోడే ఉంది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారట. సంఘం విస్తరించింది. ఆ తర్వాత ఈ వార్త వెళ్ళి అపోస్తుల చెవిలో పడింది. అయ్యా, అక్కడ పెద్ద సంఘం ఫామ్ అయింది, అపోస్తులో మనం ఎవ్వరం వెళ్ళలేదు, కానీ మన దగ్గర నుంచి చెదిరిపోయిన అక్కడ చిన్న చిన్న కూడికలు పెట్టుకుని వాక్యం చెప్తే అక్కడ చాలా పెద్ద సంఘం ఫామ్ అయింది. అక్కడ మన తరపున ఎవరైనా రిప్రజెంట్ ఉంటే బాగుంటుందంటే ఎవరిని పంపుదామని అనుకున్నప్పుడు బర్నబాను పంపారట. ఎవరిని? బర్నబాని. బర్నబా గారు వచ్చి ఏం చేస్తున్నారట చూడండి ఒకసారి. బర్నబా గారు, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. ఏం చేశాడట? ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? స్థిర హృదయంతో హత్తుకొనవలనని హెచ్చరించాడట. నడుతున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు స్థిర హృదయంతో ఉండమని? కొంచెం చరిత్ర. ఎందుకు హెచ్చరిస్తున్నారంటే వీళ్ళందరూ అన్యుల నుంచి సంఘంలోకి వచ్చిన వాళ్ళుగా. ఎవరు? కుప్రీలు కానీ, కురేనీలు కానీ, గ్రీకులు కానీ, వీళ్ళందరూ బయట నుంచి సంఘంలోకి వచ్చిన వారు కనుక బయట నుంచి సంఘంలోకి వచ్చిన వారికి త్వరగా పోని అలవాట్లు ఏంటంటే ఎక్కడో అడిగేస్తారు, చెప్పండి, అక్కడో అడిగేస్తారు. అంటే ఆ నమ్మకాలు పూర్తిగా వదిలేరు, ఈ నమ్మకాలు పూర్తిగా వదిలేరు. ఇలాంటి పనులు చేస్తారు కనుక ఈయన ఏమంటున్నాడంటే, వచ్చిన వారందరూ చెప్తున్నారు, ఉంటే పూర్తిగా ఇటు ఉండండి, పోతే పూర్తిగా చెప్పండి అటు పొండి. అటోక అడుగు ఇటోక అడిగేసి ప్రభు విషయంలో ఏమైనా అలజడ కానీ ఏమన్నా అనుమానాలు కానీ మీకుంటే ఈరోజే మీరు మానేవచ్చు అన్నట్టుగా స్థిర హృదయంతో ఉండాలన్నట్టు సువార్త చెప్పాడు. నేను అడుగుతున్నాను, గట్టిగా సువార్త చెబితే మానేస్తారండి అని కొంతమంది భయపడిపోయే దైవజనులు ఉన్నారు. ఏం మానేరు. మోమాటం లేకుండా సత్యం చెప్తే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించే జనాలు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు. ఈ భూమి తిరుగుతున్నంత కాలం సత్యానికి ఆకర్షింపబడే సత్య సంబంధులు ఉంటారు. అంతేగాని మంద రారేమంటే ఆ మంద వల్ల గొడవలు తప్ప ఏమీ ఉండవు. అందుకే ఆయన సత్యం చెప్పిన తర్వాత స్థిర హృదయంతో అత్తుకోవాలి. ఇదిగో మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ యేసుప్రభు అని చెప్పి మీరు బయటికి పోయి ముహూర్తాలంటే కుదరదు. ఇక్కడ ఏం చెప్తున్నామో దానికి కట్టుబడి ఉండాలి. మీరు ఈ దేవుడిని నమ్మారు, ఈ దేవుడి మీద మీరు నమ్మకం ఉంచి స్థిరముగా అత్తుకోవాలని చాలా గట్టిగా వాళ్ళకి మెసేజ్ చెప్పాడట. ఆయన ఆ మెసేజ్ చెప్పిన తర్వాత ఇలా చెబితే ఎవడొస్తాడండి? అనారాల్లో వచ్చి స్థిరపడ్డారట, బలపడ్డారట. ప్రభువుని స్థిర హృదయంతో అత్తుకోవడం వల్ల గట్టిగా వారిని హెచ్చరిస్తే అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు గనక బహుజనులు, చెప్పండి ఇప్పుడు చెప్పండి, ఉన్నట్టు జరిగి చెప్తే జనాలు పెరుగుతారా పెరగరా? చాలామంది ఏమంటారంటే అలా మోమాటం లేకుండా చెప్పేస్తే జనాలు ఎలా వస్తారంటే, మోమాటం లేకుండా చెప్తేనే సత్య వినే వాళ్ళు వస్తారు, మోమాటం కోలు చెప్తే మాబ్ వస్తారు, వాళ్ళ వల్ల గొడవలు వస్తాయి. మోమాటం లేకుండా చెప్పాలి. అరే అంత ఓపెన్గా ఎలా చెప్పేస్తా అంటే, ఓపెన్గా చెప్పడానికి నిన్ను నన్ను పిలిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
అంతేగాని మళ్ళీ చెప్తున్నాను, మోమాటం లేకుండా నేను సాయంత్రం ఈ అమ్మ తేజ గారి గురించి చిన్న వివరణ ఇస్తాను, వీలైతే వినండి. ఈ పని పాట లేని సోషల్ మీడియాలో కొంతమంది ఏం చేశారంటే, వీళ్ళు ఏమీ చూడరండి. ఒక విధంగా మాట్లాడాలి అంటే మన విషయంలో ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉన్నారు. ఎలా చెప్పండి, ఎలా పాజిటివ్గా ఉన్నారంటే, ఇది ఇంకా కట్ చేయకండి, నేను సాయంత్రం పూర్తి వివరణ ఇస్తాను, ఏదైనా అంటే చాలు మొత్తం కట్ చేసి ఈ మీడియాలో పెడుతున్నారు అని. మానవులు కాదు, ఆ చూస్తున్న వాళ్ళు. పాజిటివ్ వైబ్రేషన్ ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, పలానా వ్యక్తితో జేమ్స్ కలిసాడంటే వాళ్ళు ఇండైరెక్ట్గా మనకి ఇస్తున్న ఆన్సర్ ఏంటో చెప్పనా, ఈయన సత్యం చెప్తున్న ఆయన అక్కడ ఎందుకు కలిశాడు, అదే కదా వాళ్ళ మీనింగు. దాని వివరణ నేను సాయంత్రం ఇస్తాను. ఏదని మీరు వినండి. కొందరు వ్యక్తులకి డైరెక్ట్గా సోర్ చెప్పాలి. ఆ రోజు మేము వెళ్ళి ఏం మాట్లాడడం ఇలా ఏమైనా వీడియోలో చూసారా? వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ చర్చికి వెళ్ళినా, వాళ్ళ ముందు కూర్చున్నా మోమాటం లేకుండా మనం చేయాల్సింది ఒకటి బ్రదర్, సత్యం ఇదని ఖచ్చితంగా మోమాటం లేకుండా చెప్పాలి. ఆ రోజు మేము మాట్లాడాం, చెప్పాం, ఆ రోజు అన్నాం. మీరు చేస్తున్న మిరాకిల్స్ ఏవైతున్నావో ఆ మిరాకిల్స్ విషయంలో చిన్న వివరణ అడుగుతున్నాం. ఇవి ఫేక్ వీడియోలని బయట, క్షమించండి, ఈ ఒరిజినల్ వీడియోలని బయట తిరుగుతున్నాయి. మీరు ఎందుకు పొరపాటుగా చెప్తున్నారంటే, లేదు బ్రదర్ ఎవరు ఎడిటింగ్ చేశారు ఫేక్ వీడియోలు అంటే, పక్కన ఉన్న కొంతమంది సేవకులు నాతో పాటు వచ్చిన లేదు ఆ ఒరిజినల్ వీడియోస్ అంటే, అక్కడి నుంచి జంప్ అయిన లాంగ్వేజ్ ఏం జరిగిందో అక్కడ మాట్లాడతాను, సాయంత్రం వినండి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు కలడం కాదు, మళ్ళీ కలుస్తాం. ఆయన్ని కలడం కాదు, చాలామందిని కలుస్తాం. ఎంతమందిని కలుస్తాం అంటే, ఇలాంటి ప్రాస్పరిటీ, ఇలాంటి మిరాకిల్స్ అని చెప్పుకున్న వాళ్ళందరినీ కలుస్తాం. కలిసి ఏం చేస్తాం, మోమాటం లేకుండా ఒక విషయాన్ని వాళ్ళ ఇంట్లో కూర్చున్నా చెప్తాం. చెప్పమా? వీళ్ళు ఏం చూడకుండా ఒక ఫోటో చూసి ఆ ఫోటోకి రివ్యూ రాసేసి నా మీద ఎట్టేశారు పెద్ద పోస్ట్. ఏమనంటే, అట్టిపళ్ళు వ్యాపారంతో కలిసిన జేమ్స్. ఎందుకు 4 అట్టిపళ్ళు అనుకున్నాను, అక్కడికి వెళ్ళినాను. నేను అడుగుతున్నాను, ఇంకా తల తోక ఆ రోజు ఏంటి నేను అడుగుతున్నాను. నా మాట అబద్ధం అయితే నేను పులిపేట మీద నిలబడి చెప్తున్నాను, ఇదే ఆ రోజు డిస్కషన్ జరిగిందో లేదో అవసరమైతే అమ్మ తేజ గారు ఫోన్ చేసి ఇలా అడగచ్చు. ఎందుకంటే ఇదే మాట ఆయన చూడ్డా జేమ్స్ ఏంటి అబద్ధం ఆడుతున్నాడు అనుకోడు. ఒకవేళ నేను అబద్ధం చెప్తే ఎక్కడికి వెళ్ళినా బాగుండండి. బర్నబాకు కానీ అపోస్తులకు కానీ గొప్ప విధి విధానాలు ఏంటంటే, వాళ్ళ మోమాట పడరు. ఏం చేస్తారు చెప్పండి, ఉన్నట్టుగా చెప్తాడు. బర్నబా వచ్చాడట, చెప్పాడట, జనాలు పెరిగారట. పెరిగి ఏం జరిగిందట, బహు జనసమూహం ప్రభు పక్షమును చేరి ఈ బర్నబా వెళ్ళి ఏం చేశాడంటే, నేను ఒక్కడిని ఉంటే సరిపోదు, మరొక ఆయన ఉండాలని చెప్పి ఈ సౌలని ఆయన్ని తీసుకుని వచ్చాడట. ఇది చాలాసార్లు చెప్పాను, మీకు అర్థమైంది కనుక నేను దాటేస్తున్నాను. ఆయన తీసుకుని వచ్చిన తర్వాత వీళ్ళు ఇరువురు కలిసి సువార్త చెప్పడం స్టార్ట్ చేస్తారట. వీళ్ళు ఇరువురు కలిసి సువార్త చెప్తే సమాజంలో ఫస్ట్ టైం ఒక సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్ ఏంటో తెలుసా, క్రిస్టియన్స్ అన్నారు. ఇందాక 6వ అధ్యాయంలో చదివినప్పుడు మనం ఏమని చదువుకున్నాం, శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అని చదువుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి శిష్యులండం మానేశారట. ఏమంటున్నారట, క్రైస్తవులు అంటే ఎటకారం చేస్తున్నారు. వీళ్ళు కూడా యేసుప్రభులాగా ప్రేమిస్తున్నారా, వీళ్ళు కూడా యేసుప్రభులాగా మాట్లాడుతున్నారా, వీళ్ళు కూడా యేసుప్రభునే వెంబడిస్తున్నారా, బహుశా వీళ్ళు కూడా క్రీస్తుని పోలుతున్నారు కనుక వీళ్ళు క్రైస్తవులు రాని ఎటకారం చేసి పేరెట్టారట. అంటే వాళ్ళ క్రీస్తుని పోలి నడుచుకున్న గొప్ప సంఘం అయిపోయిందంట అంతియోకియ సంఘం. ఎప్పుడైతే అంత్యోక్య సంఘం గొప్ప సంఘం అయిందో బాగా వినండి. అప్పటి వరకు మన చదువుకునే సంఘం పేరేంటి చెప్పిన, యెరూషలేము సంఘం, యెరూషలేము సంఘం, యెరూషలేము సంఘం అని చదువుకుంటాం. అప్పటి వరకు యెరూషలేము సంఘం, యెరూషలేము సంఘం అని చదువుకుంటాం. సడన్గా తెర మీదకి వచ్చిన కొత్త సంఘం ఏంటో తెలుసా, అంత్యోకియ సంఘం. ఇప్పుడు చెప్పండి, ఆ సంఘానికి ఉన్న ఘనత ఈ సంఘానికి ఎందుకు వచ్చిందంటే, వాగ్దానం చేత పట్టుకున్న వేళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకున్న వేళ్ళు, సాక్ష్యంగా ఉండాలని సాక్ష్యం చేత పిలువబడిన వేళ్ళు, అసలు విషయం గాలి కుదిలేసి భోజనాల కాడ పనికిమాల గొడవలు పెట్టుకుంటే ఆ వెలుగుని తీసుకెళ్ళి పట్టుకెళ్ళి ఆ వెలుగుని ఎక్కడ పెట్టాడు చెప్పండి, అంత్యోకియ సంఘంలో పెట్టాడు. దేవుడు గుర్తుపెట్టుకోండి, నీకైనా నాకైనా దేవుడు ఒక వరాన్ని, ఒక కృపను, ఒక బాధ్యతను ఇస్తాడు. అది సరిగ్గా వాడుకుంటే సరే, దాన్ని సరిగ్గా వాడకపోతే నెగ్లెట్టుకున్న మన దగ్గర నుంచి ఆ వెలుగుని, ఆ కృపను తీసి చెప్పండి, ఎవడైతే ఆసక్తిగా ఉన్నాడో వాడి చేతుల్లో పెడతాడు. గుర్తుపెట్టుకోండి, అది సంఘమైన అంతే, విశ్వాసైన అంతే, సమూహమైన అంతే, చివరికి కుటుంబమైన అంతే. దేవుడు కొన్ని సిద్ధపరిచి అవి మన ద్వారా జరగాలని కోరుకుంటాడు. అవి మన ద్వారా జరగాలని కోరుకున్నప్పుడు మనం దానికి తగినట్టుగా స్పందన లేకపోతే, దానికి తగినట్టుగా బాధ్యత వ్యవహరించకపోతే పక్క గింటేసి ఆ వరాన్ని, ఆ బాధ్యతని, ధన్యతని ఇంకొకరికి ఇచ్చి వారి ద్వారా ఆ ధన్యకరమైన కార్యం జరిగించుకుంటాడు.
ఆ రోజు అదే జరిగింది. ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగిందంటే అంతియోకియాకి ఎంత గొప్ప వెలుగు రావడానికి కారణం యెరూషలేము సంఘం నెగ్లెక్ట్ చేసింది. అపోస్తులు తప్పని నేను అనట్లేదు, ఎందుకంటే అపోస్తులు అక్కడ లేకపోతే అసలు యెరూషలేము సంఘం పూర్తిగా మరుగైపోద్ది. సావుకి ఎదురు నిలబడి మనం కూడా చెదిరిపోతే ఎలా అని 12 మంది అక్కడ నిలబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ కింద ఉన్నారు చూసారా, వాళ్ళ తప్పు. ఎప్పుడైతే వాళ్ళు ఆ పని చేస్తారో అక్కడి నుంచి ఆ వెలుగు వచ్చిందట. 27వ వచనంలో, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియాకు వచ్చారు. బాధాకరమైన విషయం, ఎక్కడెక్కడున్న ప్రవక్తలందరూ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? యెరూషలేముకి వెళ్ళాలి. ఎక్కడెక్కడున్న గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? యెరూషలేముకి వెళ్ళాలి. కానీ రివర్స్ చూడండి, ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు చెప్పండి? ఎందుకు? పరిశుద్ధాత్మని వాగ్దానం ఎక్కడ నెరవేరుతుంది చెప్పండి? అంతియోకియాలో నెరవేరుతుంది. ఆ వాగ్దానాన్ని ఉన్నట్టుగా ఎవరు ఉపయోగించుకున్నారు చెప్పండి? అంతియోకియా సంఘం వారు ఉపయోగించుకుంటున్నారు. ప్రవక్తలందరూ అక్కడికి వచ్చారట. గొప్ప కరువు రాబోతుందని ప్రవక్త అక్కడ ప్రవచనం చెప్పాడు. అసలు ఈ ప్రవచనాలు ఎక్కడ చెప్పాలి చెప్పనా? యెరూషలేములో చెప్పాలి. ఇక్కడికి ప్రవక్తలు వచ్చేసారు, గ్రీకు మాట్లాడేవారు వచ్చేసారు, ఫెనేకే వారు వచ్చేసారు, కుప్రీలు వచ్చేసారు, కురేనీలు వచ్చేసారు, రకరకాల వ్యక్తులు వచ్చారు. చివరికి నీతిమంతులైన జాబితా ఉన్నవారు కూడా ఇక్కడే ప్రవచనాలు చెప్తున్నారు. ఇంత చెబుతున్న టైంలో బాగా వినండి, క్లౌదియ చక్రవర్తి కాలం అంటే అగస్టస్ తర్వాత ఏదైతే పరిణామక్రమం జరుగుతుందో వీళ్ళ యొక్క చక్రవర్తుల పరంపరలో గొప్ప కరువు రాబోతుందని చెప్పారట. ఆ కరువుకు ముందుగానే ఒక ప్రకటన చేస్తే అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం చేయుటకు పంపుటకు నిశ్చయించుకున్న. అలాగూ చేసి బర్నబా సౌలని వారి చేత పెద్ద యొద్దకు దాన్ని పంపించారు. ఇప్పుడు చెప్పండి, కూలి నాలి చేసి బతికేసి 3 పూటల భోజనం చేసి 4 వీధుల్లో అక్కడక్కడ సువార్త చెప్పుకునే వీళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగిపోయారంటే చివరికి యెరూషలేము యోదయ సంఘాల్లో ఉన్న వారికి సహాయం చేసేంత ఆర్థిక పరంగా ఎదిగిపోయారట. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయని కాదు, కానీ వీళ్ళలో యూనిటీ బాగా ఉంది. వీళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయని కదా, ఒక మంచి పని చేయడానికి ఇదిగో ఈ రూపాయి వేస్తున్నాం అంటే అందరూ దాచుకోకుండా అందరూ కలిసి కూడగట్టుకుని రూపాయి పోగేస్తే ఈ కరువు ఇదిగో యెరూషలేము సంఘాన్ని యోదాయ సంఘాన్ని తాగితే ఏమైపోద్ది? సంఘం బతకాలి, కరువులో చచ్చిపోకూడదని ఆ సంఘానికి కూడా ఆర్థిక సహాయం చేయంత పంపారంట. అసలు ఇవన్నీ కార్యక్రమాలు ఎవరు చేయాలి చెప్పనా? ఈ కార్యక్రమాలు అంటే భోజనాలు పెట్టే కార్యక్రమం, సందా పంచే కార్యక్రమం, ప్రవచనాలు చెప్పే కార్యక్రమం, సువార్త వ్యాప్తి కార్యక్రమం, ఇవన్నీ ఎక్కడ జరగాలి చెప్పండి? యెరూషలేము సంఘంలో జరగాలి. అక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి? అంతియోకియా సంఘంలో జరుగుతున్నాయి. ఎందుకు ఇలాగ అయిపోయింది? కుదురంగున్న వాళ్ళు కుదురంగునక పనికిమాలిన గొడవలన్నీ పెట్టుకుంటే ఆ గొడవల్లో నిద్రవుతున్న వీళ్ళని దొలగొట్టడానికి దేవుడు చెదరగొట్టి ఆ చెదరగొట్టిన వీరిని మళ్ళీ 4 తీసుకెళ్ళి ఉత్తములు నిలబెట్టి అక్కడ నుండి సువార్త వ్యాప్తి చేస్తే వీళ్ళకి జాడ్జింగ్ కట్టేలాగా ఈ వెలుగుని పట్టుకెళ్ళి అంతియోకియాకి ఇచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నందుకు గొడవలు పెట్టుకున్నారండి అక్కడ? ఎబ్రీలు చెప్పండి, గ్రీకు. ఎబ్రీలు గ్రీకు మాట్లాడుకునే 2 రకాల మనుషులు ఉంటే ఇన్ని గొడవలు పెట్టుకుంటే ఇప్పుడు అంతియోకియాలో ఎన్ని రకాలు ఉన్నారట? కుప్రీలు ఉన్నారట, కురేనీలు ఉన్నారట, గ్రీకులు ఉన్నారట. 13వ అధ్యాయం వచ్చేసరికి లూకియా ఉన్నాడట, నిగేర్ అనబడిన సీమోన్ ఉన్నాడట, చతుర్థాధిపతి అయిన ఏరోతో పెంచబడిన గవర్నర్ మనుషులు ఉన్నారట, ప్రవక్తలు ఉన్నారట, బోధకులు ఉన్నారట. ఎంతమంది ఉన్న అంతియోకియాలో ఏమి లేవంట చెప్పండి? గొడవలు లేవంట. అక్కడ 2 రకాలు ఉన్నందుకు ఏమైందట చెప్పండి? గొడవలు వచ్చాయట. ఇప్పుడు చెప్పండి, మన సంఘంలో భాగమేనండి, ఎన్ని రకాల మనుషులు ఎన్ని వంశాల వారు ఉన్నా గొడవలు లేకుండా ఏ సంఘం అయితే ఉంటుందో పరిశుద్ధాత్ముడు వాగ్దానం ఈ సంఘంలో ఎప్పుడూ చెప్పండి నెరవేరుతూ ఉంటుంది. పాట ఇవ్వకపోతే కోపం, పిలవకపోతే కోపం, ముందెట్టకపోతే కోపం, అలా చూడకపోతే కోపం, ఇచ్చిస్తున్న రొట్టె ఇచ్చేవాడు సరిగ్గా నీ దగ్గర మర్చిపోతే ఇటు ప్రతి వారం ఎలాగ చేస్తున్నాడని ఆడి మీద కోపం. ప్రతిదానికి నడుతున్నాను. ఇలా ప్రతిదానికి గుసగుసలు పెడితే మనకు దేవుడు కొన్ని కార్యక్రమాలు ఇచ్చి మన ద్వారా చేయాలని అనుకుంటాడు. అవి మనం కాపాడుకోకపోతే మరి చెప్తాను, అక్కడ 12 మంది అపోస్తలులు బాగానే ఉన్నారు, స్పీకర్స్ ఇక్కడ మేము బాగానే ఉంటాం, ఎదిరిపోయేది ఎవరు చెప్పండి? ఇదిగో లెక్క ఎదిరిపోతారు ఏమనుకుంటున్నారు? అందుకే ప్రతిదాన్ని హైలైట్ చేయకూడదండి. కొన్ని వినలేనట్టు వినేసి వదిలేయాలి. ప్రతిదాన్ని కోడిగుడ్డు మీద చెప్పండి. అలా చేస్తే మళ్ళీ చెప్తున్నాను, కోడిగుడ్డు పగిలిపోతుంది, నువ్వు పగిలిపోతావు. కొన్ని అంటే ఎవరు ఈ సంఘానికి మంచిది కదరా, ఇవి హైలైట్ చేయకండి, వదిలేయండి. అలా కాదండి, వాళ్ళని ఎక్కువ చూస్తున్నారు. చూస్తా చూడండి, వాళ్ళ మనోళ్ళేగా చూడనియండి.
ఎప్పుడైతే ఎల్దీగా ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తామో సంఘం బాగుంటుందట. అలా అలా లేని సంఘాలు ఏమవుతాయి, చెదిరిపోతాయి. ఇప్పుడు అడుగుతున్నాను, భక్త సింగ్ గారు కట్టిన గొప్ప సంఘాలు ఈరోజు ఎందుకు ముఖసెక్కలు అయిపోయాయి చెప్పండి? వర్గపు వాళ్ళు, ఉన్నతమైన వారు, లేనివారు, కిందవారు, బయటవారు, ప్రాంతీయ వారు, రకరకాల ఈరోజు రకరకాలుగా విడిపోయి. ఎందుకు విడిపోయి చెప్పండి? కేవలం మళ్ళీ చెప్తున్నాను, ఆయన తెచ్చిన వెలుగు, భక్త సింగ్ గారు తెచ్చిన వెలుగుని తర్వాత తరం వారు కాపాడలేకపోయారు కనుక ఆ వెలుగుని చెడగొడితే మొక్కసెక్కలు అయిపోయింది. సువార్త సంఘాలు మొక్కసెక్కలు అయిపోయినాయి. గుర్తుపెట్టుకో. రేపు పొద్దున మేము ఉన్నంతకాలం బాగానే ఉండొచ్చు. ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు గడిచిన తర్వాత మేము ఉండం, అందరం పోతాం. ఉంటామా? మనం రోబోట్లు కాదు కదా, ఒక 100 ఏళ్ళు ఉండడానికి పోతాం. ఆ పోయిన తర్వాత ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత కిందున్న స్థాయిలో మీ పిల్లలు, మీ కుటుంబంలో మాట బాగుండాలి, నాలుక బాగుండాలి. వీటిని జాగ్రత్తగా అదుపు చేసుకున్న సంఘంలో మంచి మాటలు మాట్లాడుకుని సఖ్యత సంబంధమైన విషయాలు మనం పెద్దపీట వేయకపోతే ఇంత కష్టపడి కట్టుకున్న సంఘం కూడా ఏమవుతుంది చెప్పండి? చెదిరిపోతుంది. అంత్యోక్యలట గొడవలు వస్తున్నాయని మరి అనుకున్నారు ఏంటో నాకు తెలియదు, కానీ 2వ వచనం చూడండి, 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచిన వార్త చెప్పును. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిస్తారు. ఇప్పుడు చెప్పండి, భోజనాల దగ్గర గొడవ వస్తున్నాయి కనుక మరి అనుకున్నారు, ఎందుకు అనుకున్నారో తెలియదు, కానీ ఎక్కువగా ఈ సంఘంలో ఉండేది ఏంటి చెప్పిన? భోజనాలు తక్కువ చెప్పండి, ఉపవాసాలు ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, బాగా కక్క ముక్క డొక్క తినేస్తే నిద్ర వచ్చేసి కళ్ళు నెత్తిమీపోతాయి. కక్క ముక్క డొక్క లేక డొక్కే ఎండిపోయింది అనుకోండి, చెప్పండి, బలమైన ప్రార్థన చేస్తాం. ప్రభువా మాలాగా అన్నం లేని వారికి కూడా నువ్వు అన్నం పెట్టు ప్రభువా అని ప్రార్థన చేద్దాం, చేయమా? అన్నం వీళ్ళు తెలిసింది ప్రభు, ఈ ఉపవాసాలు ఎప్పుడు ముగుస్తాయో అని అంటామా అనమా? చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు అంత్యోక్య సంఘం తీసుకున్న మంచి నిర్ణయం ఏంటి చెప్పిన? ఇందులో వినోదాల కన్నా, ఇందు కార్యక్రమాల కన్నా వాళ్ళు వేసిన మంచి నిర్ణయం పునాది ఏంటంటే ఉపవాసాలు. అంటే పరిశుద్ధాత్మ మాట్లాడితే ఉపవాసం చేస్తారు, బోధ చేస్తే ఉపవాసం చేస్తారు, ప్రభువుని సేవిస్తూ ఉపవాసం చేస్తారు, ఎవరైనా బోధకులను పంపిస్తూ ఉపవాసం చేస్తారు, దేవుడు కొత్తగా ఏదైనా వర్క్ అప్పగిస్తూ ఉపవాసం చేస్తారు. అలా ఏం చేసినా ఉపవాసం 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 చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఉపవాసాలు ప్రార్థనలతో ఆ సంఘం చెప్పండి వరదలింది. సంఘం ఎదగడానికి మరొక సీక్రెట్ చెప్పిన, ఉపవాస ప్రార్థనలు ఉండాలి సంఘంలో. ఉపవాస ప్రార్థన చేద్దాం అంటే అక్కడ రాడండి, ఎందుకంటే మరి ఉపవాసం కదా. 31st మాత్రం అంటారు, ఆ రోజు ఉపవాసం ఉండదుగా. జరగబోయే సెమినార్ కొరకు మనం తీసుకునే నిర్ణయాల కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం అంటే ఎప్పుడు వస్తారు చెప్పిన? ముగింపు ప్రార్థనకు వస్తారని కొంతమంది మహానుభావులు ఉన్నారు. నేను అడుగుతున్నాను, సంఘం విస్తరించాలన్న బాధ్యత నీకుంటే, సంఘం విస్తరించాలన్న బాధ్యత కుతూహలం నీకుంటే రా. త్వరలో మనం అందరం ఈ సెమినార్స్ కోసం వీటన్నిటి కొరకు ఉపవాస ప్రార్థన చేస్తాం. దాని కొరకు ఆకలి దప్పులతో రా. సంఘానికి మేలు జరుగుద్ది, సంఘం మేలుకరంగా మారుతుంది. వారి పరిశుద్ధాత్మ మరింత ఆత్మీయంగా ఉపయోగించుకున్న ఆత్మీయ ఎదుగుదలలో వాళ్ళు ఎలా ఎదగగలిగారంటే వాళ్ళ ఉపవాసాల ప్రార్థనలు. అంటే ఇవే ప్యాటర్న్ ఎక్కడుండే చెప్పండి? యెరూషలేము సంఘంలో ఉండేది. వాళ్ళు అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగని కార్యక్రమాలు వాళ్ళు చేసినప్పుడు సంఘం విస్తరించింది. సంఘం ఎదగడానికి సీక్రెట్ ఏంటి చెప్పిన? వెడతగని కార్యక్రమాలు చేయాలి. ఉపవాసాలు చేస్తారో, ప్రార్థనలు పెడతారో, ఏదో ఒక ఈవెంట్, సువార్తకి ఏదో ఒక వేదికేసి విరామం లేకుండా కార్యక్రమాలు చేయాలి. కేవలం ఆదివారానికే మనం పరిమితం అయ్యామో, మీ మొఖాలు మీరు చెప్పండి, నా మొఖాలు మీరు, ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని వచ్చామమ్మా వెళ్ళామమ్మంటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొత్త ఆత్మలను సంపాదించాలంటే, పరిశుద్ధాత్మను చెప్పిన ఆ వాగ్దానం మనం నెరవేర్చాలంటే, మన సువార్తను భూదిగంతాల వరకు చెప్పకపోయినా మన ప్రాంతాల నడివీధుల వరకు మనం చెప్పాలి అంటే ఇక్కడ బోధిస్తున్నది మీరు నోరిప్పి మాట్లాడాలి. నోరిప్పిని మాట్లాడి మీరు నలుగురిని తీసుకురావాలి. ఆ తీసుకొచ్చిన వారిని కూర్చోబెట్టాలి. కూర్చొని మనం అందరం కలిసి ఉపవాసాలు ప్రార్థనలు చేయాలి. సంఘం బలపడుతుంది. ఈ కార్యక్రమాలకి ఏ సంఘం అయితే పెద్ద పెట్టేస్తుందో ఆ సంఘం విస్తరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, యెరూషలేముకు ఉండాల్సిన గొప్పతనం ఏ సంఘానికి వచ్చింది చెప్పండి? అంత్యోక్యకు వచ్చింది. మనకు దేవుడు గొప్ప కృపనిచ్చాడు. ఈ కృప ఎప్పుడు తోడుగొన్న ఈ కృప ఎప్పుడు దూరం కాకుండా ఎల్లకాలం మిమ్ములను నన్నును బలపరిచి దేవుడు ఆశీర్వాదకరంగా మనల్ని వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. సంఘం కొరకు భారం ఉన్నవారు, ఫిలదెల్ఫియా సంఘం వలె మన సంఘం కూడా